పూర్వం మనకి ముత్తాతలు వాళ్ళ కాలంలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ టిఫిన్స్ ప్లేస్లో ఇది టేస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం మారిన జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గాడి తప్పిన శారీరక శ్రమ, నిద్రలేమి తదితరాలతో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బులు 30 ఏళ్లు నిండకుండానే చుట్టుముడుతున్నాయి. ఒక్కసారి వీటి బారిన పడిన తర్వాత జీవనశైలి మార్పుపై దృష్టి పెట్టాల్సి వస్తోంది. నిజానికి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో ఆహారం పాత్ర గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందులోనూ తృణధాన్యాలు అద్భుత ఆహారంగా అభివర్ణిస్తారు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన 2 యువకులు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో మిల్లెట్ రైస్ అందిస్తున్నారు. నమస్తే, నేను మీ యాలి. పాత తరం ఆహార పదార్థాలన్నా, పాత తరం వంటకాలన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఉన్న తరుణంలో ఎక్కడ కూడా అది అందుబాటులో లేక చాలా వరకు వెతుకులాడుతున్నారు. కానీ అప్పటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలైన చద్దన్నమైన చాలా ఆరోగ్య పోషకాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. అలాంటిదే విజయవాడ గాంధీ స్టేడియం దగ్గర 2 యువకులు చద్దన్నం పేరుతో మిల్లెట్స్ ఆహారాలు అమ్మకాలు చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇవి తింటే ఎటువంటి ప్రయోజనం ఉంటాయి, నిజంగా ఇక్కడ ఎటువంటి ఐటమ్స్ అమ్ముతున్నారు, వాట్స్ ది స్టోరీ? విజయవాడకు చెందిన ఇంద్రసేనారెడ్డి, వెంకటరెడ్డి అనే 2 యువకులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మన సాంప్రదాయం అనే పేరుతో చిన్నపాటి స్టాల్ ఏర్పాటు చేశారు. తృణధాన్యాలతో ఆహారాన్ని తయారు చేసి అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్టాల్ను ఏర్పాటు చేశామని వారంటున్నారు. మేము ఈ స్టాల్ని పెట్టి ఒక 5 months బ్యాక్ అవుతుంది. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ధరకి జనాలకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇద్దామని మేము ఇది స్టార్ట్ చేసాము. మన దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. 8 రకాల ఐటమ్స్ ఉంటాయి. కొర్రలు, సామలు, అరికెలు, జొన్న, రాగి, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, కినోవా, ఎక్కువ అన్ని న్యూట్రిషన్ రిచ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. మనము చాలా తక్కువ ఆయిల్, తక్కువ సాల్ట్ యూస్ చేసి మనం ఈ ఐటమ్స్ అనేవి చేస్తాము. యాక్చువల్లీ మన విజయవాడలో చాలా తక్కువ మా హెల్త్ రిలేటెడ్ చాలా తక్కువ ఉన్నాయి స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్. జొన్న డయాబెటీస్కి, కొర్రలు వెయిట్ లాస్కి, కినోవా మూడింటికి పనిచేస్తుంది. వెయిట్ లాస్కి, హార్ట్ డిసీజెస్కి, డయాబెటీస్కి అన్నిటికీ చాలా మంచిది. ఈ స్టాల్ మేము చదువుకుంటుండగానే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయింది, ఈ ఇయర్ అయిపోయింది. MBA అయిపోయింది, అతనిది MCA అయిపోయింది. మన కాన్సెప్ట్ మెయిన్ తక్కువ ధరకి ఇవ్వాలని, ప్రజలకు ఇవ్వాలని, ఆరోగ్యంగా ఉంచుదామని మేము ఇది స్టార్ట్ చేసాము. చాలా బాగుందన్న రెస్పాన్స్. ఇప్పటికి చాలామంది మన దగ్గర రెగ్యులర్గా ఎక్కువ మంది వస్తుంటారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు చాలామంది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్లో తృణధాన్యాలతో తయారు చేసిన చద్దన్నం ఎంతో రుచికరంగా ఉందని మిల్లెట్ రైస్ తిన్నవారు చెబుతున్నారు. ఈ స్టాల్లో అరికెలు, కొర్రల చద్దన్నం, సామలతో చేసిన చద్దన్నం, మిక్స్డ్ చద్దన్నం, సజ్జల పొంగలి, అవిసె గింజలు సహా పలు రకాల మిల్లెట్ వంటకాలను కూడా అందిస్తున్నారు. చిరుధాన్యాలతో చేసిన తీపి పదార్థాలు కూడా అందుబాటులో ఉంచారు. యాక్చువల్గా ఇక్కడ మనకు ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యింది. ఇది చద్దన్నం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. యాక్చువల్గా మనకు ఇది పూర్వం మనకి ముత్తాతలు వాళ్ళ కాలంలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ టిఫిన్స్ ప్లేస్లో ఇది టేస్ట్ చేస్తున్నాం. దీనివల్ల మెటాబాలిజం, బూస్టింగ్, ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉంటుంది. అండ్ డైజెషన్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీన్ని తినడం వల్ల మనకు బాడీలో కూడా తెలియకుండానే మనకి వెయిట్ లాస్ అవ్వడం కానీ అలా జరుగుతుందన్నమాట. 4 months నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ. మేము 4 months నుంచి ట్రై చేస్తున్నాం. బాగుంది డైలీ. ఇది యాక్చువల్గా మేము మా యాక్చువల్ విలేజ్ మాది. అక్కడ చూసాను నేను చిన్నప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూస్తున్నాను. అంటే డ్యూ టు ఎంప్లాయ్మెంట్స్ అన్నీ పెరిగిపోయాయి కదా, అందుకే ఇక్కడ పర్లేదు. ఇది బాగుంది సిస్టమ్. అరికులు, కొర్రలు, సామిలు అని చెప్పి పాత రోజుల్లో ఫుడ్ కాబట్టి మంచిదని చెప్పి తింటున్నాను నేను. జొన్నలు కానీ కట్టించుకుంటాను. రైస్ అనేది తినట్లేదు అసలు. చాలా బాగుంది, ఆరోగ్యానికి కూడా బాగుంది. బండి తోలుకోవటం కూడా మాకు ఓవర్ హీట్ ఎక్కుద్ది. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి. మధ్యాహ్నానికి కూడా బాగానే ఉంటుంది. పార్సల్ తీసుకున్నా మధ్యాహ్నం తిన్నా సరే బాగానే ఉంటుంది. లేదండి, చద్దన్నం అంటే చద్దన్నం ఒకటే కాదు కదా. చద్దన్నం అంటే రైస్ కలపరు కదా మామూలుగా. చద్దన్నం అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదా ఇట్లలో.
అరికులు, కొర్రలు, సామిలు, ఓదులు అని చెప్పి వేరే రకాలుగా ఉన్నాయి, 7-8 రకాలు ఉన్నాయి. వాటి వల్ల తింటుంటే మనకు అర్థం అయ్యిద్ది, తినకుండా ఉన్న వాళ్ళకి తెలియదు. అది రైస్ కన్నా ఈ చిన్నపిల్లలనే ఎవరైనా తినచ్చు సార్. ఇవి వాటి వల్లే కదా సార్ ఇప్పుడు గ్యాస్ ట్రబుల్, లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మసాలా ఫుడ్లు తిని, బిర్యానీలు తిని, హోటల్స్లో ఏం పెడుతున్నారో తెలియదు. ఏ జాయింట్లని అయ్యని ఉడకబెట్టి దమ్ బిర్యానీనే వేస్తారు, అట్లా మసాలాలు వేస్తారు. ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా వండుతారు. హోటల్స్లో ఎలా వండుతారండి, ఇష్టం వచ్చినట్టుగా ఘాటుగా మసాలాలు ఏంటో వేస్తూ ఉంటారు. అవి తెలియక ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళడమే. అవన్నీ లాస్ట్ తెలిసిన తర్వాత ఇది పరిస్థితి. ఇలాంటి వాటికి వచ్చి శుభ్రంగా జాగ్రత్తగా ఉండాలని అదే ముందు తెలుసుకుంటే మంచిది కదా. ప్రతిరోజు వచ్చి మిల్లెట్ రైస్ తింటున్నామని, ఆరోగ్యపరంగా చాలా బాగుందని పలువురు అంటున్నారు. మన పూర్వీకులు తిన్న ఆహారాన్ని మళ్లీ విజయవాడలో పరిచయం చేస్తున్నందుకు ఈ ఇద్దరు యువకులను పలువురు అభినందిస్తున్నారు. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తినే బదులు ఆయిల్ ఫుడ్ ఇక్కడికి వచ్చి ఒక 40 రూపాయల నుంచి 50 రూపాయలు మంచి టిఫిన్ తినడం వలన షుగర్ కానీ, బీపీ కానీ అలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఉండడానికి ఇది మంచి అవకాశం. పొద్దున పూట చాలామంది ఆయిల్ ఫుడ్ తింటుంటారు. ఆయిల్ ఫుడ్ తినొద్దన్న ఉద్దేశం కాదు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టుగానే పక్కన ఇందిరాగాంధీ స్టేడియం వాకింగ్ చేసుకుంటూ వచ్చి చక్కగా ఫుడ్ తింటే కనుక చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ఫుడ్ మాత్రం అన్ని సెంటర్లు కనుక పెడితే కనుక మన విజయవాడ మాత్రం తప్పకుండా మంచి ఆరోగ్య విజయవాడగా తయారవుతుంది. చూశారు కదా, ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారపు పదార్థాలు ఎలా ఉన్నాయో. నిజంగా ఇవి తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. చిన్న కాదు పెద్ద కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒళ్ళు కూడా ఎలాంటి ఆహారపు అలవాటు చేసుకుంటే ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, విజయవాడ నుంచి.